నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాల్లో అహోబిలం వ్యవహారం మరింత వేడెక్కింది. అహోబిలం తలనీలాల వ్యవహారంపై ఆధారాలు తేల్చుకుందామని చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే తాను విసిరిన సవాళ్లు స్వీకరించేందుకు మాజీ ఎమ్మెల్యే గంగుల విజయేందర్ రెడ్డి ఎస్పీ కార్యాలయానికి ఎందుకు రాలేదంటూ ఆమె ప్రశ్నించారు. అహోబిలం వ్యవహారంపై ఎస్పీకి పూర్తి వివరాలు అందించామన్నారు అఖిలప్రియ. తాను సవాల్ విసిరినప్పటికీ గంగుల నాని ఎస్పీ కార్యాలయానికి ఎందుకు రాలేదని విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 కోట్ల రూపాయలతో పర్యాటకాభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అభివృద్ధికి అడ్డుకునేందుకు తమపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా గంగుల నాని వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. తలనీలాలను రాత్రి వేళల్లో రహస్యంగా తరలిస్తున్నారనే సమాచారం వచ్చిన రోజే పార్థసారిపై చర్యలు తీసుకున్నారని భూమా అఖిలప్రియ తెలిపారు. తమిళనాడు సంస్థతో నిజంగానే ఒప్పందాన్ని కుదుర్చుకుంటే అధికారికంగా తరలించాల్సిందని, వ్యక్తిగత వాహనంలో మూటలు కట్టి తరలించడం ఎందుకు అంటూ ప్రశ్నించారు ఆమె. గంగుల విజేంద్రారెడ్డి చూపిస్తున్న ఒప్పందం నకిలీదేనని ఆరోపణలు చేశారు. ఈ రోజుల నుంచి ఏదైతే అహోబిలంకి సంబంధించిన అవినీతి ఎవరు చేశారు అనే దాని మీద ఒక డిస్కషను అటు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మా తరపు నుంచి మరి కొన్ని రోజుల నుంచి డిస్కషన్లు జరుగుతున్నాయి. మీ అందరికి కూడా తెలుసు అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది ఏంటనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. నేను గత ఒక 4-5 రోజుల క్రితము అహోబిలంలో ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అహోబిలము గుడిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, పీఠాధిపతి గారు దీని గురించి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలా, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు, లోకల్గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే చాలామందికి తెలియంది ఏంటంటే నేను ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజులకే ఆ పార్థసారథి అనే సీఈఓని మఠం తరపు నుంచి తీసేయడం జరిగింది, అహోబిలం నుంచి తీసేయడం జరిగింది. తీసేసి మాధవ్ అనే వ్యక్తిని పెట్టడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజు ఏదైతే ఆ తలనీలాలు రాత్రి తీసేసుకుంటున్నారు, తీసుకొని పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఏ రోజైతే వచ్చిందో అదే రోజు పీఠాధిపతి గారు అతన్ని తీసేయడం జరిగింది. సో మేము అడిగిన ప్రశ్న కూడా ఏంటంటే ఎవరికి తెలియకుండా ఒకవేళ తమిళనాడు వాళ్ళకి అగ్రిమెంట్ అయ్యి ఉంటే తమిళనాడు వాళ్ళు వచ్చి తీసుకుపోవాలా, ఈయన బండిలో అంటే పార్థసారథి వెహికల్లో మూటలు కట్టి పెట్టుకొని తీసుకుపోవాల్సిన అవసరం ఏంటనేది మాత్రమే ఆ రోజు జగత్ విఖ్యాత్ రెడ్డి కానీ నేను కానీ ప్రశ్నించడం జరిగింది.